హలో అండి, వెల్కమ్ టు సరితాస్ వాళ్ళు. ఈరోజు మీకు ఒక యూస్ఫుల్ టిప్ చెప్తానండి. మామూలుగా మనం ఇలాంటి కెటిల్స్ ఇంట్లో వాడుతూ ఉంటాం, టీ సర్వ్ చేసుకోవడానికి అలా వాడుతూ ఉంటాం. అది వాడి వాడి కొన్ని రోజులకి మరకలు పడిపోయి టీ మరకలు పడిపోతూ ఉంటాయి. గట్టిగా రుద్దాలి, స్క్రబ్బర్తో రుద్దాలి, ఏదన్నా పీచుతో రుద్దాలి అంటే గీతలు పడిపోతాయి. అది గట్టిగా రుద్దితే ఏదన్నా డ్యామేజ్ అవుతాయి అని భయం వేసి మనం దాన్ని చాలా స్మూత్గా చూస్తూ ఉంటాం. ఆ మరకలు మాత్రం పోకుండా ఉంటాయి. అలా మరకలు నీట్గా పోవాలి, శుభ్రంగా క్లీన్గా కొత్త వాటిలా తళతళలాడాలంటే ఇలా అయితే చేసుకోవాలండి. టీ కెటిల్లో ఒక స్పూన్ దాకా మన సోడా ఉప్పు వేసేసుకోవాలి. ఒక స్పూన్ సోడా ఉప్పు, ఒక నిమ్మచెక్కతో రసం పిండేసుకొని, తర్వాత వామ్ వాటర్ పోయాలండి. కొంచెం గోరువెచ్చని నీళ్ళు కనుక పోసేసి నీట్గా ఇలా కనుక పైన కూడా అలా శుభ్రంగా క్లీన్ చేసేసుకొని అలా అలా కనుక కలిపామనుకోండి, దానిలోంచి కనుక ఇలా నీళ్ళు బయటకు పోసామనుకోండి, చూడండి దానిలో ఉన్న మురికి మొత్తం వచ్చేసి ఇలా కెటిల్ తళతళలాడిపోతుందండి కొత్తదిలాగా. ఇలా కనుక చేసుకున్నాం అనుకోండి, మనకి డ్యామేజ్ కాకుండా నీట్గా మనం క్లీన్ చేసుకోవచ్చు.